అందరికీ వెల్కమ్, అందరికీ నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి అయ్యవారు అమ్మవారు తాము వెలిసే ఆ క్షేత్రాలని స్వయంగా ఎంచుకుంటారు. తాముకి ఏ కార్యక్రమాలు కావాలో ఆ కార్యక్రమాలు కూడా ఆయా భక్తుల చేత చేయించుకుంటారని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు. మనతో పాటు ఇక్కడ ప్రతిష్టాత్మక సెయింట్ లూయిస్ టెంపుల్, హిందూ టెంపుల్, మన దేవాలయానికి సంబంధించిన చైర్మన్ సుపరిచితులు, ఇక్కడ కమ్యూనిటీలో కూడా చాలా యాక్టివ్గా అన్ని కార్యక్రమాలని నడుం బిగించి అందరికీ ఒక లీడర్గా సుపరిచితులైన గంగవరపు రజనీకాంత్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడబోతున్నాం. రజనీకాంత్ గారు నమస్కారం. నమస్కారం అండి. అద్భుతంగా జరుగుతున్నాయి కార్యక్రమాలు, అంటే మాటల్లో చెప్పలేనంత డీటెయిలింగ్ ఉంది ఇందులో. మీరు ఇంతమందిని ఎలా మొబిలైజ్ చేయగలిగారు? వాలంటీర్స్ని వాళ్ళని ఎలా కన్విన్స్ చేయగలిగారు? అది మా ఊరికున్న అదృష్టం అండి. ఒకటి, రెండు, స్పిరిచువల్గా కానీ ఎమోషనల్గా కానీ ఈ కమ్యూనిటీ చాలా కనెక్టెడ్గా ఉంటుంది. అలాగే గత 10 ఏళ్ల నుంచి ప్రేయర్స్ ఎక్కువగా ఉంటాయి. నేను నా ఫ్యామిలీ ప్రేయర్ అనే కంటే కూడా మేము ప్రతి ఏడు ఏదో ఒకటి కమ్యూనిటీ అందరి దగ్గరికి వచ్చి, వాలంటీర్ల దగ్గరికి వచ్చి, డోనర్ల దగ్గరికి వచ్చి ఒక మహత్కార్యం చేసుకునే అదృష్టం గత 10 ఏళ్ల నుంచి ఉంది. బట్ ఈసారి మాత్రం చాలా భారీ ఎత్తులో నిర్వహిస్తున్నాం. కార్యక్రమం చేయాలంటే ముందు కావాల్సింది ఒక సాహసం అండి. ఎందుకంటే మనకే ఇంత పెద్ద కార్యక్రమం తలపెడుతున్నాం, అన్నీ బాగా జరగాలని చెప్పి ఒక చిన్న ఒక జంక్ ఉంటుంది. మీకు ఎలా నమ్మకం కలిగింది రజనీకాంత్ గారు, అంటే ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించడం? శతరుద్ర ప్రగాఢంగా నమ్మేది ఒకటండి, చేయించుకునేది దేవదేవుళ్ళు. మనం నిమిత్త మాత్రం ఒక ఆలోచన కలిగిన, సంకల్పం కలిగిన, దాన్ని ఆచరించాలన్నా ఏదన్నా ఆయన ద్వారా జరుగుద్ది అనేది గట్టి నమ్మకం. మీకు అంతకుముందు కూడా చెప్పాను, శివాజ్ఞ లేనిది చేమైనా కదలదు. ఇది ప్రతి కార్యక్రమం, ప్రతి సక్సెస్, ప్రతి జీవితం ఆయన పెట్టిన పుణ్యమే. చాలా గొప్పగా జరుగుతున్న కార్యక్రమంలో ఋత్వికుల్ని మీరు అన్ని ప్రాంతాల నుంచి రమ్మని ఆహ్వానించారు. అలాగే భక్తులు కూడా చాలా మంది వచ్చారు. సో ఋత్వికులని మీరు ఏం కోరారు? సంకల్పం ఎలా చేద్దామని మీకు పెద్దలు చెప్పినప్పుడు, సూచించినప్పుడు? ఒకటి, వాళ్ళ ఆలోచన మాకు చెప్పినప్పుడు ఆ రుద్రుడికి, ఈ జగన్మాతకి శతచండి శతరుద్ర అనేదే ఒక అదృష్టమోమో, జీవితంలో ఇది ఒక అదృష్టమోమో అనేది ఒకటి ప్రేరిత సంకల్పం. రెండు, ఇది ప్రపంచ శాంతికి, ప్రపంచ ఆనందానికి కారణం అనేది కూడా ఒక ప్రబలమైన కారణం. అందరికీ ముందుకొచ్చి చేయటానికి మా కమ్యూనిటీ వెల్బీయింగ్ కూడా దానిలో ఒక స్వార్థపూరితమైన రీజను. సో ఇది నలుగురికి కావాల్సిన విధంగా ఆలోచించాం. అండ్ ఇందులో మనకు తెలుసు, దక్షిణ భారతదేశం నుంచి చాలా మంది అన్ని భాషలు మాట్లాడేవారు, నార్త్ ఇండియన్స్ ఉన్నారు, మనకి అన్ని ప్రాంతాల నుంచి భారతీయులు ఉన్నారు. ఇక్కడ మనకి కామన్గా ఒక విషయం అందరికీ కలిసి వచ్చిందంటే ఒక భాష. ఆ భాష పేరేంటి చెప్పండి? తెలుగేనండి. తెలుగు భాష అంటే తెలుగువారు ఇక్కడ నుండి మనకి గుర్తుండి చాలా ఏళ్ల క్రితం నేను వెనికినది తెలుగు భాష చెప్పారు. ఇదే ఆలయంలో ఒక సినిమా షూటింగ్ కూడా జరిగిందని. అప్పటి నుంచి సెయింట్ లూయిస్ ఆలయం ఇంతింతై వటుడింతై ఎదగడమే కాకుండా ఒక ఫోకల్ పాయింట్ అయిపోయింది. అంటే మన జీవితాన్ని మనం ఎందుకు బ్రతుకుతున్నాం, ఏం కావాలంటే వచ్చాము, సంపాదించాము, స్థిరపడ్డామని కాకుండా ఒక ఆధ్యాత్మిక చైతన్యం ఎక్కువేనండి. సంకల్పం ఏంటి? ఘనంగా వారాహి హోమం జరిగింది, దశసహస్ర మోదక హోమం. అసలు ఎవరైనా ఊహించుకుంటారా? ఇంకా అమెరికాలో 10,000 మోదకాలు చేసి అయ్యవారికి గణపయ్యకి అర్పించారు. సంకల్పం ఏముందండి, అందరం ఆనందంగా ఉండాలని. అంతకు మించి పెద్ద కోరికలే ఉంటాయి అందరికీ. కానీ ఒక దశసహస్ర మోదకమే కాదు, మీరు ఈ కూర్పు మొత్తంలో ప్రతి రోజు వినూత్నమైన కార్యక్రమాలు. నిన్న వారాహి అమ్మవారి హోమం, ఇవాళ రాజశ్యామలాదేవి, రేపు అరుణ హోమం. ఇట్లా మీరు శుక్రవారం సాయంత్రం 1000 మంది మహిళలు సహస్ర కుంకుమార్చన. అది మొదట్లో 1000 మంది పోగవుతారా ఈ దేశంలో? 1000 మంది వచ్చి అమ్మవారి 1000 నామాలు జపిస్తారా? డబ్బు సమస్య కాదు, కానీ 1000 గొంతుకులు కలుస్తాయా అని కొంతమంది భయం ఎక్స్ప్రెస్ చేశారు. ఆవిడ చూసుకుంటుంది, విల్ డూ అని చెప్పే నమ్మకంతో ముందుకెళ్ళాం. ఇవాళ 1800 మంది రిజిస్ట్రెన్స్ ఉండి మేము డిజేబుల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది సర్వీసెస్. సో అంతమంది ఒకే చోట సామూహికంగా అమ్మవారి నామాలు పెద్ద అదృష్టం.
భోజన ఏర్పాట్లు కావచ్చు, అంటే ఎవరికి కూడా మీరు వంటింట్లోకి వెళ్ళి చూస్తే కూడా అసలు ఎంత బాగుందంటే అందరితో పంచుకుంటున్నానండి ఇక్కడ మీ అందరికీ నిజంగా మాటల్లో చెప్పలేనంత అభినందనలు. ఆ కడుపు నిండా వేడి వేడి అన్నం పెట్టడం, అన్నం మన వంటలు అవన్నీ కూడా అంత సంప్రదాయంగా నిర్వహిస్తున్నారు. సో ఫైనలీ రజనీకాంత్ గారు ఒక మాట చెప్పండి, ఈ కార్యక్రమం బ్రహ్మోత్సవం తర్వాత అంతకంటే ఘనమైన కార్యక్రమం నెక్స్ట్ ఏమిటి? ఇప్పుడు పొద్దునే ఎవరో ఇద్దరు వచ్చి 2028కి ఇంకొక పెద్దది టార్గెట్ చేయండి, మేము అందరం నిలబడతామని చెప్తున్నారు. సో ఇది మనం అనుకునేది కాదమ్మా, స్ఫురింపజేసేది ఆలోచన, ఎవరో నోటి నుంచో ఎవరికో వచ్చి ఆ ఆలోచన కార్యక్రమం రూపేణ చెందాల్సిందే కానీ ఇప్పుడు అనుకునేది కాదు. బట్ 2028లో మళ్ళీ ఇంకోటి ఉంటుందమ్మా. వాళ్ళందరికీ కూడా బహుశా ఆన్ రికార్డ్ ఈ మాట చెప్పచ్చేమో, అమెరికాలో ఇంత ఘనమైన ఇంత పెద్ద కార్యక్రమాలు జరగడం గతంలో మనం చూడలేదని 100% అండి. చండీ సహిత శతరుద్రయాగం అనేది ఇంతమంది ఋత్వికుల్ని ప్రపంచం నలుమూలల నుంచి విద్వత్తుండి డాక్టరేట్లు అయి ఉన్న వాళ్ళనే పిలిచి, నిన్న ఒక ఆయన చాలా భక్తిపరుడు మా ఊళ్ళో, ఆయన అంటున్నాడు నేను 100 కుండాలు పెట్టిన ఈవెంట్కి కూడా వెళ్ళొచ్చాను, అక్కడ రాని వైబ్ నాకు ఇక్కడ వచ్చింది అని. అదంతా కూర్పు అమ్మ, డబ్బు కాదు కూర్పు. ఒక అందంగా ఒక విధంగా జరిగిపోతూ ఉంటుంది. అది అది ఆ సంకల్ప బలమో లేకపోతే అమ్మవారు అయ్యవారు ఆశీర్వచనమో. బట్ డెఫినెట్గా అందరూ భక్తితో తరిస్తున్నారు. ఇందాక చెప్పుకున్నట్టు సాహసం కాదు కావాల్సింది, సాహసం ఎక్కడి నుంచి వస్తుందంటే భగవంతుడి మీద అపారమైన నమ్మకంతో సాహసం వస్తుంది. ఆ సాహసంతో ఇంత ఘనమైన కార్యక్రమం, అన్ని పర్మిషన్లు, అన్ని రకాల ఏర్పాట్లు, టెంట్ లోపల ఏసీలు, కూలర్లు, ఎవరికి ఇబ్బంది కూడా కలగకుండా, అండ్ అలాగే ముగ్గులు ఎక్కడా తగ్గకుండా, అంటే ఏమాత్రం కళ కానీ శోభ కానీ ఇదెందుకులే అని అనుకోకుండా జరుగుతున్న ఒక మహా కార్యక్రమం. సెయింట్ లూయిస్ ఆలయం నిజంగా అసలు సెయింట్ లూయిస్ భూమి అంతా కూడా చాలా డిఫరెంట్ వైబ్రేషన్స్తో పుణ్యం చేసుకున్న భూమి అని చెప్పాలి. రజనీకాంత్ గారు, మళ్ళీ మిమ్మల్ని అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటాం. ధన్యవాదాలు మీ సమయం ఇచ్చినందుకు. నమస్కారం అండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి ఓం నమో వెంకటేశాయ. చాలా గొప్ప సంకల్పంతో ముందుకు వెళ్తూ చేస్తున్నాం. దయచేసి అందరూ వీలైనంత మంది మీరందరూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అలా కాకుండా కూడా లైవ్ టెలికాస్ట్ అలా చూసినా కూడా ఎక్కడి నుంచైనా ఈ కార్యక్రమంలో భాగస్తులు కండి, అదే నా కోరిక, విన్నపం.